గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గెలిపిద్దాం 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 కత్తెర గుర్తులు గెలిపిద్దాం కత్తెర గుర్తుకే కత్తెర ఇట్లా ముంగలు ఇట్లా అమ్మేట్టు కత్తెర గుర్తు మీద ఓటు వేయాలి. కత్తెర గుర్తు మీద ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ఇట్లా 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 పొడుగు మరవాలి. ఇట్లా గుర్తు ఇట్లా పొడుగు మరిచినామనుకో, ఇట్లా పొడుగు మరిచి ఇంకా మళ్ళీ ఇట్లా మరవాలి. ఇట్లా మరిచి బాక్స్ ఉంటుంది కదా, ఆ డబ్బాలో ఇట్లా వేయాలి. ఇంకోవేళ ఇట్లా మరవకుండా ఇట్లా మరిచినామనుకో, ఇట్లా మరిస్తే అది ఓటు చెల్లదు. ఈ ఓటు చెల్లదు, ఎందుకంటే ఇక్కడ ఆడుతుంది. అట్లా అని చెల్లది. అందుకే ఎప్పుడైనా కానీ ఓటు వేసిన ఎంబడి పొడుగు మరవాలి. మనకు అర్థం కాకపోతే మన ఉన్న ఆఫీసర్ ఉంటాడు, ఆయనకు చెప్తే ఆయన మర్చి ఫోల్డ్ చేసి ఇస్తాడు. అదే ఫోల్డ్ ప్రకారం మనం కూడా మర్చి బాక్స్లో వేయాలి. ఓటు వేసిన తర్వాత ఓటు వేయకపోయినప్పుడు ఇది లేపి ఇట్లా 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 గుర్తే కాదు, ఇది ఓపెన్ చేయాలి. మొత్తం ఓపెన్ చేస్తే గుర్తు కనిపిస్తుంది. ఆ గుర్తు మీద ఓటు వేయాలి, ముద్ర వేయాలి. ముద్ర వేసిన తర్వాత పొడుగు మర ఇట్లే పొడుగుగా ఈ పొడుగు మరిచి ఇట్లా వేస్తే బాక్స్ వేయాలి. బాబాయ్ కత్తెర గుర్తు కోట వేసి కత్తెర గుర్తు మీద ముద్ర కూడా గెలిపిస్తాం. ఆల్రెడీ 100% గెలిపిస్తాం. మా అన్న కత్తెర గుర్తు ఫోన్ చేస్తే మర్చిపోతుంది. ఫోన్ కరెక్ట్ చేయాలి. బాబాయ్ చెప్పాల్సిన అవసరం లేదు, సర్పంచ్ చేసింది బాబాయ్ వాళ్ళు దిగితే చాలా సంతోషం. ఇంకోరెవరో గెలిచారనుకో, ఇది 41 స్థానంలో ఉంటుంది. అవునా కాదు? అదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మొదటి స్థానంలో 2వ స్థానంలో ఈ గ్రామం ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రతి గ్రామాల తండాల్లో మారుమూల గ్రామంలో చెప్పినాం, రైతులకు 2 లక్షలని ప్రతి సభలో చెప్పినాం. అవి ఈ రోజు అన్ని వస్తున్నాయి కదా. మేము ఏదైతే చెప్పినామో మా అక్క చెల్లెళ్ళు అంటుండొచ్చు, మాకు కూడా 2500 మహిళలకు చెప్పినా కానీ ఇంకా దాని గురించి చెప్తలే. మా పెద్దమ్మ పెద్ద అనుకుంటారు, మాకు పింఛన్లు 4000 ఇస్తాను, దాని గురించి చెప్తలే అని. అవునా కదా? అది కూడా తొందరలే ఉంది. ఫస్ట్ మా అక్క చెల్లెళ్ళకి 2500 ఒక 2-3 నెలల లోపే ప్రతి ఆడబిడ్డకు 2500 చొప్పున ప్రతి నెల వస్తుంది. అదేవిధంగా మా పెద్ద కూడా ఖచ్చితంగా ఇంట్లో 2 పింఛన్లు ఇస్తాము, 4000 చొప్పున 8000 పింఛన్ ఇస్తాం. ఈ రోజు గ్రామాల అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తీరాలి. గెలవకొట్టి ఈ గ్రామానికి ఏదైతే ఇండ్లు ఇచ్చినాం, ఇందులో ఇల్లు ఇచ్చిన ఊళ్ళో 10 ఇండ్లు ఇచ్చిన. ఇంత చిన్న గ్రామానికి 500 ఓట్లు నేను ఇందాకనే చెప్తాను. ఇంత చిన్న గ్రామానికి 10 ఇండ్లు ఎందుకు ఇచ్చిన? ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గాని, శ్రీధర్ గాని, శ్రీకాంత్ గాని, ఇంకా మిగతా నాయకులు అంజీ గాని ఎల్లవేళలా ఎప్పుడు నాకు అందుబాటులో ఉంటాం ప్రతి విషయంలో. అన్న మా గ్రామం మార్ముల లాస్ట్గా మాదే విలేజ్ అన్న, మా ఊరిని పట్టించుకునే నాదుడు లేదు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందో, మీకు ఎన్ని ఇండ్లు కావాలన్నా ఇందిరమ్మ ఇండ్లు నా దృష్టికి తీసుకురండి. ఇక్కడ సర్పంచ్ అనితని గెలిపియండి. అనితా ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధి విషయంలో గ్రామ సర్పంచ్ చూసుకుంటుంది. ఆమెకి ఇచ్చే బాధ్యత నాది. మీ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, కరెంటు సమస్య ఉన్నా, బోర్ల సమస్య ఉన్నా, నీళ్ల సమస్య ఉన్నా, మోరీల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా ఇవ్వాల్సింది షాబాద్ మండలంలో నేనే. అది ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు కత్తెర గుర్తుకు ఓటేయాలి, కత్తెర గుర్తుకు ఓటేయాలి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనితా ప్రభాకర్ రెడ్డిని గెలిపియాలి. మీ బాధ్యత ఒక్కటే. మీరు ఈ ఒక్కరోజు ఓటు వేసిందంటే 5 సంవత్సరాలు చూసుకునే బాధ్యత నాది.
మీ గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత నాది, మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది. గ్రామ పెద్దలకందరికీ నమస్కారము. నా పేరు అనిత ప్రభాకర్ రెడ్డి. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. నా పేరు బచ్చంగారి పెద్దల ప్రభాకర్ రెడ్డి అనిత. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. మా గుర్తు కత్తెర గుర్తు. మా ఊరు మత్తగూడ, మా మండల్ షాబాద్, రంగారెడ్డి జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వంలో బలపరిచిన అభ్యర్థిని నేను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి యాదన్న గారి నాయకత్వంలో మా ఊరు ప్రజలకు నన్ను గెలిపించి పంపిస్తే ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాను. ఇది ఊరు సమస్యలు ఏమి ఉన్నా నా పరిశీలనకు తీసుకొస్తే నేను దాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దగ్గర తీసుకుపోయి ఆ పరిష్కారాన్ని పరిష్కరిస్తాను. పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, మా ఊరికి ముందుగా మెయిన్ రోడ్ సమస్యలు ఉన్నాయి. రోడ్ సమస్యలు మేము ముందుగా దాన్ని మేము గెలిచిన వెంటనే రోడ్ సమస్యలు తీరుస్తాం. మదన్న గారి నాయకత్వంలో మేము ఆ రోడ్ సమస్యలు తీరుస్తాం. మాకు కావాల్సింది రోడ్లు. ఎమ్మెల్యే గారి సహకారంతో స్టార్ట్. షాబాద్ మండల్ మత్తగూడ గ్రామ పంచాయతీ నుంచి మా కుమారులకు పెద్దల ప్రభాకర్ రెడ్డి అనిత గారు ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి వీరికి అందరికీ మన గ్రామ పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ కత్తెర గుర్తు పైన ఓటు వేసి ఎవ్వరికి ఎలాంటి భయము ఏదానికి లొంగకుండా ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడ మన 3 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 రోడ్లు పూర్తి చేస్తాము. ఇక్కడ ఎస్సీ వాడ నుంచి ఈ బ్రిడ్జి వరకు సీసీ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, అదొకటి చేపిస్తాము. ఊళ్ళో ఇద్దరికి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ 10 వచ్చినాయి. ఇంకో 20 ఇండ్లు మనం హామీ తీసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అవి మనకి ఎవరికైతే ఇబ్బందిగా ఉన్నదో ఇల్లు లేని వాళ్ళకి ఆ 20 ఇండ్లతోటి పూర్తి చేసి ఇంకా కావలిస్తే కూడా ఇంకో 10 ఇండ్లు శాంక్షన్ తీసుకొని, మరియు మా తన వితంతు పింఛన్లు ఒక 5-6 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఒక 5-6 నెలల నుంచి, సంవత్సరం నుంచి అవి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కానీ మన మదన్న గారి సహకారం తీసుకొని ఆ వితంతు పింఛన్లు కంప్లీట్ చేసి ఇప్పిస్తాము. కొత్త పింఛన్లు కూడా ఇప్పిస్తాము. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తాము. ఇంకొకటి ఇప్పుడు కొత్తది గవర్నమెంట్ ఏమిందంటే ఒక కుటుంబంలో 2 పింఛన్లు ఇస్తామంటని చెప్తున్నారు. అది కూడా మా సాయశక్తుల్లో వాళ్ళకి కృషి చేసి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో 2 పింఛన్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామంటని చెప్పి మేము గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాము. వాళ్ళందరికీ పాదాభివందనం చేసి కత్తెర గుర్తుకేసి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటే కోరుకుంటూ మనవి తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మక్తగూడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను మక్తగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బచ్చంగారి పెద్దోల అనిత ప్రభాకర్ రెడ్డి గారి చిన్న కూతుర్ని. నా పేరు సిరి. అందరికీ మనవి చేస్తున్నాను, కత్తెర గుర్తుకు ఓటు వేసి మా అమ్మని గెలిపించగలరని కోరుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించి ఈ ఊరి అభివృద్ధికి మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు మనది కాంగ్రెస్ పార్టీ ఉంది. మా నాన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఆయనను గెలిపించగలరని కోరుకుంటున్నాను. మన ఊర్లో ఏ పనులైనా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మనం అన్ని పనులు చేసుకోవచ్చు. మనం కావాల్సిన పనులు, మనకు ఏమైనా సమస్యలున్నా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యలను తీర్చే విధంగా మేము పనిచేస్తాము. మా నాన్నకు, మా అమ్మకు అందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. మన ఊర్లో సమస్యలు, రోడ్ సమస్యలు, కరెంటు సమస్యలు ఏమున్నా కానీ అన్ని పూర్తి చేస్తాము. మమ్మల్ని పక్కా గెలిపించండి. మన ఊర్లో ఉన్న హనుమాన్ మందిర్ని కూడా పూర్తి చేస్తాము ప్రజలందరి సమక్షంలో అని కోరుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేయండి పక్కా.